హాయ్ ఫ్రెండ్స్, 7 శనివారాలు లేదా శనివారాల పండుగ అని చెప్పేసి మనం అందరూ కూడా శ్రావణ మాసంలో శ్రావణ మాసానికి జరుపుతూనే ఉంటాం. ప్రతి ఇయర్ కూడా ఒకరు ఫస్ట్ వారం అని చేస్తారు, ఇంకోరు రెండో వారము, మూడో వారము, నాలుగో వారము, ఐదో వారం అని చెప్పేసి తిరువల నెలలు అని చెప్పేసి ఇట్లా శనివారాల వ్రతాలు అయితే చేస్తూనే ఉంటారు ప్రజలు. సో ఆ శనివారాల వ్రతాలకి సంబంధించి కొన్ని ప్రాముఖ్యతలు, ఆ డీటెయిల్స్ మనం చూద్దాము. శనివారాల వ్రతం ఏ విధంగా చేయాలి అని చెప్పేసి 7 శనివారాలు ఇలా శ్రీవారిని పూజిస్తే కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని ఎందుకు అంటారో తెలుసా? హిందూ సాంప్రదాయాల్లో ప్రతి రోజుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. వాటిలో శనివారం వచ్చేసి అత్యంత పవిత్రమైనదిగా, శని ప్రభావము తగ్గించుకోవడానికి, జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగించుకోవడానికి చాలామంది భక్తులు అతి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే పూజిస్తూ ఉంటారు. ఇంకా 7 కొండల రాయుడు దయ కలిగినప్పుడు ఎంతటి కష్టమైనా కూడా కొండెక్కిపోతుందని అనాది కాలం నుంచి కూడా వస్తున్నటువంటి నమ్మకము భక్తుల్లో. ఇది ప్రగాఢ విశ్వాస సానుభూతి కూడా. అందుకే 7 శనివారాల వ్రతంని చాలా కుటుంబాలు చాలా ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, దాని ఫలితాలు ఏమిటి, ఇప్పుడు మనము దాని మీకు అందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా ఈ యొక్క వ్రత డీటెయిల్స్ అయితే చూద్దాము. శనివారం శ్రీవారిని ఎందుకు పూజిస్తారు అంటే, జీవితంలో ఎదురయ్యే అనేక కష్టాలను, అడ్డంకులను శనిగ్రహం ముఖ్య కారణం అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. శని దోషము ఎక్కువ అయితే మనం ఏ విధంగా చేసుకోవాలి, శని యొక్క పరిహారము అనేటటువంటి ఫుల్ డీటెయిల్స్ని అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అప్పుల బరువులు ఎక్కువ పెరగడం, పనులు నిలిచిపోవడం, కుటుంబ సభ్యులు యొక్క ఒత్తిడి ఎక్కువ ఉండడం, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఈ విధంగా మనకి అనేక రకమైనటువంటి బాధలు శని ప్రభావం నుంచే వస్తాయి. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం మనకి ఉంటే శని నుంచి వచ్చేటటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తొలగిపోతాయి అని చెప్పేసి ఈజీగా అయితే చెప్తున్నారు. అది ఏ విధంగా అని మనం చూసినట్లయితే, శని ప్రభావం వలన తగ్గిపోయేటటువంటి ఇవి ఒకటి, ఉదయం శుద్ధాచరణ అంటే తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి పటము విగ్రహాన్ని అలంకరించుకోవాలి శనివారం వ్రతం చేసేవాళ్ళు. రెండోది సంకల్పం. ఈరోజు నుంచి 7 శనివారాలకి స్వామివారికి వ్రతం చేస్తున్నాను, నా ఇబ్బందులు తొలగి కోరికలు నెరవేరాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి ప్రార్థన చేయాలి భగవంతునికి సంకల్పం చేసుకొని. మూడోది, ప్రత్యేక పిండి దీపాలు తయారు చేయడం. శ్రీవారికి పిండి దీపం చాలా ప్రీతికరం. అది తయారు చేసే విధానం ఎట్లంటే, ముందు రోజు రాత్రి బియ్యంని నానపెట్టాలి. నానపెట్టిన బియ్యాన్ని మరుసటి రోజు వడపట్టి పిండి చేయాలి. దాన్ని పిండి చేసి ఆ పిండిలో బెల్లము, ఆవు నెయ్యి కలిపి పిండి ప్రమిద తయారు చేయాలి. ఆ పిండి ప్రమిద తయారు చేసి పిండి ప్రమిదలో 7 ఒత్తులు పెట్టాలి. ఇది 7 కొండలకి సంకేతం లాంటిది. 7 ఒత్తులు ఆ పిండి ప్రమిదలో, ఓకేనా. దీపారాధన చేయాలి. పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి స్వామి ఎదుట వెలిగించాలి. ఇంకా గోవిందనామాలు ఇవన్నీ కూడా అష్టోత్తరం మనం చదవాలి. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం కూడా మనమే సమర్పించుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఇప్పుడు గోవిందనామాలు ఇవన్నీ మీరు చదవాలి. మీరు నోటితో మీ అంతకు మీరే రేడియోలో ఆన్ చేసి పెట్టేసి పూజ చేయొద్దండి. మీరు బుక్ తీసుకొని చదవండి, చదివి చెప్పండి, మంచిది, ఓకేనా. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించాలి. ఇంకో 5వది వ్రత నియమాలు చూస్తే, వ్రతాదారులు ఏం చేయాలంటే, శనివారం నూనెతో చేసిన ఆహారము తినకూడదండి. నెయ్యితో చేసిన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం 1 పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి పలహారం తీసుకోవాలి. మద్య మాంసాలు ముట్టకూడదు. బ్రహ్మచార్యం పాటించాలి. ఇంకా 6వది ముడుపు మనం ఏ విధంగా కట్టాలి భగవంతునికి అంటే, మొదటి శనివారం వచ్చేసి పసుపు వస్త్రంలో 11 రూపాయలు పెట్టి ఒక మూట కట్టివేయాలి. స్వామి ఎదుట ఉంచి తిరుమలకు వెళ్ళి దర్శనం చేస్తానని మనసులోనే మొక్కుకోవాలంట. ఇంకా వ్రతం పూర్తయ్యేటప్పుడు ఏం చేయాలంటే, 7 వారాలు పూర్తయిన తర్వాత ముడుపు మూట తీసుకొని తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు వ్రతం పూర్తయింది అయినట్లు భావించి 7 శనివారాల వ్రతం ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని కానీ ఇప్పుడు మనం చూస్తే, ఇది ఇప్పుడు నేను మీకు మొత్తం చెప్పింది అంతా కూడా వ్రతం సంబంధించి ఏ విధం చేస్తారని. అదేవిధంగా ఈ యొక్క వ్రతం చేస్తే మనకి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చూస్తే, మనము శని దోషం వచ్చేసి చాలా వరకు గణనీయంగా తగ్గిపోతుంది. ఇంట్లో శాంతి ఐశ్వర్యము కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అప్పుల బాధలు తగ్గిపోతాయి. అడ్డమైనటువంటి పనులు అంటే మనకి ఏమైనా పనులు మనం చేయాలనుకున్నప్పుడు ఆ అడ్డం వస్తూ ఉంటాయి. ఆ పనులు నెరవేర్చకుండా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఇల్లు కడదాం అనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు
మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి అడ్డంకిలు ఏం పని చేయలేము. మనము అడ్డంకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, డబ్బు కుదరకపోవడము, లేదా సకాలంలో మేసీలు రావడము, కూలీలు దొరకకుండా పోవడం, ఇలా రకరకాల అడ్డంకులు పనులు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఏం జరగవు. నెక్స్ట్ మానసిక శాంతి దొరుకుతుంది, ధైర్యం పెరుగుతుంది. అత్యంత ముఖ్యంగా జరిగితే చూస్తే మనము 7 కొండల రాయుడి కటాక్షము ఇవన్నీ కూడా మనకి భక్తులకి గట్టిగా నిలబడుతుంది. ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకుంటే ఏది జరగందే లేదు. ఆ వెంకటేశ్వర స్వామిని కన్నా నమ్ముకుంటే అన్నీ తప్పకుండా జరుగుతాయి అని చెప్పేసి మనకు ఆల్రెడీ ప్రగాఢ విశ్వాసం, నాది కూడా విశ్వాసం, నాకు కూడా ఎన్నో జరిగినాయి చెప్పాలంటే. సో శనివారాలు వ్రతాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ పద్ధతులు పాటించి భగవంతుని కొలవండి. భగవంతుని కొలిస్తే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఓకేనా? వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో నేను చెప్పేటటువంటి డైలీ వీడియోస్ని అప్డేట్స్ రూపంలో మీరు పొందాలి అనుకుంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ సింబల్ని కొట్టి ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వీడియోస్, ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మిస్ అవ్వకుండా డైలీ స్పీడ్గా అయితే పొందగలుగుతారండి. బాయ్.